వెల్లటూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటిని మై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలో ప్రతి కుటుంబాన్ని నేరుగా కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని మై టీడీపీ యాప్ లో నమోదు చేయాలని కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వెల్లటూరు మండలం గ్రామం ముఖ్య వివరాలు. వెల్లటూరు గ్రామం ముఖ్య వివరాలు: జనాభా 5,988 మంది, కుటుంబాలు 2,275. వెల్లటూరుకు 12.07 కోట్ల సంక్షేమ భరోసా. వెల్లటూరు గ్రామ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు 12.7 కోట్ల విలువైన ప్రయోజనాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, మహిళలకు మహిళా శక్తి, డ్వాక్రా తోడు, పేద కుటుంబాలకు దీపం 2, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా, అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 32 కుటుంబాలకు వైద్య భరోసా. వెల్లటూరు గ్రామానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 20.11 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా వైద్య ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెల్లటూరులో 5.71 కోట్ల అభివృద్ధి పనులు, అనుమతులు, ప్రతిపాదనలు, గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2024లో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వెల్లటూరు గ్రామంలో 1100 పైచీలకు ఎలా మెజార్టీ ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అదే విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అసెంబ్లీలో ఉండేదే 175 సీట్లు. 175కు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిని గెలిపించడం అంటే ఒక రికార్డు బ్రేక్, ఇండియాలోనే ఒక రికార్డు బ్రేక్ సృష్టించే విధంగా ఇచ్చిన మెజార్టీలు కూడా 20,000 దగ్గర నుంచి 60,000, 1,90,000 పైచీలకు మెజార్టీలు ఇచ్చి గెలిపించారు. అంత ఆశ, ఆకాంక్ష అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏదైతే హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, గొడ్డలి పార్టీగా పేరు పొందినటువంటి జగన్ పార్టీ ప్రజలకు పనికిరాడు, ఇతను పరిపాలనకని తీర్పిచ్చాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ 11 సీట్లు పరిమితం చేశారు. అంటే మీరంతా యావగించుకొని అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారి 4వసారి ముఖ్యమంత్రి అంటే ఆయన మీద ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు ఒక్కసారి చూద్దాం, ఒక్క ఛాన్స్ అంటే గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఛాన్స్ అని అడగడానికి లేదు. ఆయన 4వసారి మొన్న పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకెళ్ళింది, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగింది, భవిష్యత్ ఆలోచనతో ముందుకి ప్రభుత్వాన్ని నడుపుతాడనే ఒక మంచి ఆలోచనతో మీరు అందరూ గెలిపించినటువంటి పరిస్థితి ఇవాళ మొన్న 2 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో జరిగింది. ఆ 2 సంవత్సరాల నమ్మకం, విశ్వాసమే ఇవాళ ఇంటింటికి మేము వస్తూ ఉన్నాం. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు దాదాపుగా 90% పైన పూర్తి చేశాం. ఇవ్వనటి హామీలు ఎన్నో నెరవేరుస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీల్లో మరి మీకు తెలుసు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీశక్తి కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీ ప్రకారం అమలవుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది యథార్థం. 4,000 పెన్షన్, వికలాంగులైతే 6,000, 10,000, 15,000, 33,000 కోట్లు పెన్షన్కే ఖర్చు పెడుతున్నట్టు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఒక పక్క, రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. గతంలో చేసిన అభివృద్ధి ఏ కార్యక్రమం మీ గ్రామంలో చూసుకున్నా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే కానీ
వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇక్కడ తట్టిన మట్టి కూడా పోసినటువంటి పరిస్థితి లేదు, రోడ్లకు కానీ దేనికి కూడా. మనం అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీరుస్తూ వచ్చాం. ఉదాహరణకి ఈ గ్రామంలో ఈ టర్మ్లో ఈ 2 సంవత్సరాల కాలంలో 50 లక్షల రోడ్లు, 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, ఇంటర్నల్ అంతర్గత రహదారులు నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడన్నా కానీ ఈ గ్రామం అంటే ఇక్కడే కాదు, చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, చిన్నపల్లి ఉంది, అదేవిధంగా పెద్దపల్లి ఉంది, అటు కొత్తపాలెం ఉంది. మొత్తం ఈ గ్రామంలో 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. అదేవిధంగా ఎల్ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి 7 లక్షల రూపాయలు, ఈ కమ్యూనిటీ హాల్కి 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 20,11,670 రూపాయలు ఒక ఈ గ్రామంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేశాం. ఇప్పుడు కూడా మండలంలో కొన్ని చెక్కులు కూడా ఇప్పుడు వచ్చినాయి, కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇతోధికంగా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి కూడా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు రికార్డు స్థాయిలో తీసుకొచ్చి ఇస్తా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. అదేవిధంగా కస్టమర్ హైరింగ్ సెంటర్ కింద 15 లక్షల రూపాయలు ఇవాళ పనులు జరిగినాయి. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి నేను ప్రపోజల్ పంపించున్నాను. 4 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అది ప్లేస్ కోసం ఎదుగుతా ఉన్నాం. ఇరిగేషన్ వాళ్ళ స్థలం అడిగాం, అది ఇచ్చినట్టయితే వెంటనే ఇక్కడ కట్టుబడి కూడా నిర్మాణం కూడా మొదలు పెడతాం. సబ్స్టేషన్ నిర్మాణం జరిగితే ఇక్కడ పవర్ కట్ ఉండదు, వ్యవసాయానికి కానీ ఇళ్లలో కానీ అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. దానికి కూడా ఈ శాంక్షన్ చేయించామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక చేయాల్సింది ఏంటంటే గౌడపాలెంలో రింగ్ రోడ్డుకు సంబంధించి 20 లక్షల రూపాయల అంచనాలతో పంపించున్నాను. త్వరలోనే ఆ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాటితో పాటు డొంక రోడ్లు నిర్మాణం గురించి రైతులు అడిగారు, అవి కూడా మొన్న మొత్తం కూడా సర్వే చేయించాను. అవి ఫేజ్డ్ మేనర్లో డొంకలు కూడా, పొలాలకు వెళ్ళే డొంకలు కూడా రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మహిళా మనులందరూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడి దాకా మీరందరూ ఎంతో ఆప్యాయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధిలో కానీ మీ సంక్షేమంలో కానీ పూర్తి కమిట్మెంట్తో నిబద్ధతతో కలిసికట్టుగా పనిచేద్దాం. మీకోసం మేము కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వేదిక మీద ఎండిఓ గారు, ఏఈ గారు, చాలామంది ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. వారందరూ కూడా సహకారం అందించి మీకు ఏ అవసరమైనా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇతోధికంగా శక్తివంచం లేకుండా వారు కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ